శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమ. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమ. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమ. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణియమ్మ తెలుగునువాదం అధ్యాయం 50 ఓవి 91 నుంచి 105వ ఓవి వరకు విశ్లేషణ. మొదట ఒంటిమిట్ట రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. సకృపాలోకన నందగోపుని తనుజాతుండవై గొల్లవై సకలక్షోనులు ఏలినాడవట. మించం కశ్యప బ్రహ్మగన్న కుమారుండన మిన్ను ముట్టి కురుచై నాడేలయాలీల నేరక దానంబులు వేడుకుంటి రఘువీరా జానకీ నాయక. సకృపాలోకన, మంచి దయగలిగినటువంటి వాడ, నందగోపుని ఇంట్లో, రేపల్లెలోని నందుని ఇంట్లో జన్మించావు. అతని యొక్క కుమారుడికి సోదరుడివై గొల్లవాడిగా లక్షలాది గోవులను పాలించావట. అంతేకాదు, కశ్యప మహాముని అతనికి జన్మించి కుమారుడిగా, ఎవరు? వామనుడిగా జన్మించి మిన్నుముట్టి కురుచై, పొట్టివాడిగా వామనుడిగా పుట్టావు, కానీ ఆకాశం మొత్తాన్ని కొలిచేసావట. ఆ అద్భుతమైన లీల తెలియక నిన్ను దానం అడిగానయ్యా. ఎందుకంటే నువ్వు కూడా బలిచక్రవర్తిని దానం అడిగే కదా ఆయన్ని ముందు పాతాళలోకం తొక్కేశావు. అటువంటి నిన్ను నేను దానం అడుగుతున్నాను, నన్నేం చేస్తావో. అద్భుతమైన లీలను తలుచుకోవడానికి ఈ ప్రయత్నం అంతా చేశాడు కవి. సాయిరామ్. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. స్వభక్తులను ఉద్ధరించడానికి ఆకారం లేని ఆ నిరాకార పరబ్రహ్మ సాయినాథుడి రూపంలో షిరిడీలో వెలసి మనం ఉద్ధరించే ప్రయత్నం చేసింది. వారి పాదపద్మాలను పట్టుకొని మానవ జన్మ పరమార్థాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయి. హేమాడ్ పంత్ మహాశయులు శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయ ప్రారంభంలో చేసే తాత్విక చర్చ ఒక్కసారి చాలా లోతుగా ఉంటుంది. అంటే వేదాలలో చెప్పబడిన దాన్ని, ఉపనిషత్తుల్లో చెప్పబడిన దానిని ఆయన ప్రతిపాదన చేస్తారు. పురాణాల్లో చెప్పబడిన దాన్ని కొంతవరకు మనం గ్రాహ్యం చేసుకోవచ్చు, చెప్పే ప్రయత్నం చేయొచ్చు, విశ్లేషణ. కానీ వేదాలలో, ఉపనిషత్తుల్లో చెప్పబడిన దానిని చెప్పాలంటే మనలాంటి గృహస్థులకు కష్టం. ఎందుకంటే వేద విద్య అనేది బ్రహ్మచర్యంతో, అత్యంత నియమనిష్టలతోటి
కొన్ని సంవత్సరాలు గురుముఖత అధ్యయనం చేస్తే తప్ప గ్రాహ్యం కాదు, అవగతం కాదు. అలాంటిది మనలాంటి సాధారణమైన మానవులు చెప్పే ప్రయత్నం చేయడం ఎలా ఉంటుందంటే, ఉడతతోటి ధార్యడారి మొత్తాన్ని తోడేసినట్టుగా, సముద్రంలో ఇసుక తీసుకెళ్ళి సముద్రానికి వారధి కట్టినట్టుగా, చీమ చక్కెర కొండను మొత్తాన్ని ఖాళీ చేస్తానన్నట్టుగా ఉంటుంది. కానీ మరి ఏం చేస్తాం, బాధ్యత తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు ఎంతో కొంతవరకన్నా న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. న్యాయం చేసే ప్రయత్నంలో నాకు అర్థమైన కాడికి మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ అది ఎలా ఉంటుందంటే, మధురంగా ఉంది అని ఒక పదం వచ్చినప్పుడు ఆ మధురత్వాన్ని జీవితంలో ఒక్కసారైనా మనం చూసి ఉంటే వెంటనే అది స్ఫురణకు వచ్చి ఆనందం వేస్తుంది. అసలు మధురత్వాన్ని జీవితంలో ఎప్పుడూ చూడని వ్యక్తి అది చదివితే అతను ఎటువంటి ఆనందాన్ని పొందడు. మధురత్వం అంటే ఏంటి అని అడిగితే చెప్పడం కష్టం. అలా ఉంటుంది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అందరూ పాడుతుంటారు ఈ పాట కదా. శుద్ధ బ్రహ్మం అంటే ఏంటి ఎవరికి తెలియదు, కానీ పాడేస్తుంటాం. చాలా రాగయుక్తంగా చాలా చక్కగా పాడుతుంటాం. కానీ శుద్ధ బ్రహ్మ అనే పదం రాగానే దానికి సంబంధించిన అనుభూతి పొందాలంటే శుద్ధ బ్రహ్మాన్ని ఒకసారైనా చూసి ఉండాలి, అనుభూతి చెంది ఉండాలి. అనుభూతి చెందని వ్యక్తి ఏమంటాడు, శుద్ధ బ్రహ్మం అంటే ఏంటండి అంటాడు. అది కేవలం మనసుతో పొందే అనుభూతే తప్ప మాటలతో చెప్పేది కాదు, చూపించేది అంతకన్నా కాదు. అలాంటి పదాలు దాదాపు ఉపోద్ఘాతం మొదలుపెట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. నాకేమో చెమటలు పడుతూనే ఉన్నాయి. అది పరిస్థితి. అర్థం చేసుకొని సరే, నా ప్రయత్నం నేను, మీ ప్రయత్నం మీరు. జీవబ్రహ్మలు ఐక్యమవటమే ఇదే వేదాంతంలోని ముఖ్య విషయం. ఆ ఐక్య ప్రమేయాంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేయటం ప్రయోజనం. జీవుడు అంటే జీవలక్షణాలు కలిగిన వాడు జీవుడు. మనందరం జీవులం, మనందరికీ జీవలక్షణాలు ఉన్నాయి. ఆకలి, నిద్ర, భయము, కోరికలు, కామక్రోధ లోభ మదమత్సరములని 6 గుణాలు, ఇవి ఉన్న వాళ్ళని జీవులు అంటారు. ఇవి జంతువులకు ఉంటాయి, మనకు ఉంటాయి. బ్రహ్మము ఇవేమీ లేనిది బ్రహ్మం. మరి అది ఎలా ఉంటుంది అంటే శుద్ధంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఏమీ లేనిదే బ్రహ్మం. ఏమీ లేని బ్రహ్మాన్ని నువ్వు చూడాలంటే నువ్వు కూడా ఏమీ లేకుండా మారాలి. దానికి ధ్యాన ప్రక్రియ అని చెప్తూ ఉంటారు. లేదా భావనా భక్తిలో నిన్ను నువ్వు మర్చిపోవాలి. కాబట్టి జీవభావంతో ఉన్నటువంటి మనము ఆ జీవలక్షణాలను వదిలివేసి లక్షణమైనటువంటి ఏమీ లేని స్థితికి మనసును తీసుకెళ్ళగలిగితే, నిర్మలం చేయగలిగితే, శూన్యం చేయగలిగితే, నిశ్చలం చేయగలిగితే బ్రహ్మానుభూతి వస్తుంది. దానిని సాధించటమే మన లక్ష్యం. వేదాంతంలోని ముఖ్య విషయం కూడా ఇదే. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అని తెలుసుకోవడమే వేదాంతం. ఆ ఐక్య ప్రమేయాంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేయడం ప్రయోజనం. అయితే ఆ ఐక్యత సాధించాలంటే, పోయిన దాన్ని తిరిగి పొందాలి అంటే, మధ్యలో మనలో ప్రవేశించిన అజ్ఞాన లక్షణాలని వదిలేసుకుంటే తప్ప అవకాశం లేదు. ఆ వదిలేసుకోవడమే ప్రయోజనం. వదిలేసుకున్నప్పుడే ప్రయోజనం. మా ధర్మపత్ని అడిగింది, ఏమండి చెప్పేటప్పుడు మీరు చెప్పారు, నాకే కష్టంగా ఉంది, మీకెంత కష్టంగా ఉంటుందని. నిజంగానే ఏం అర్థం కాలేదు, 2 సార్లు విన్నాను. సహజమే.
ఇవన్నీ వినికిడి ద్వారా వచ్చేది కాదు. కొంత సాధనలు, కొంత గురు అనుగ్రహం, కొంత పూర్వజన్మ సంస్కారం, ఇవన్నీ కలిసినప్పుడు అనుభవంలోకి వస్తుంది. మీకు అర్థం కావడానికి నా గురుదేవుడు నాకు అర్థమయ్యేలా చెప్పిన కొన్ని ఉపమానాలు చెప్తాను. కొన్ని చెప్పాలి, ఒకటే చెప్తా. శుద్ధ బ్రహ్మము అంటే ఎలా ఉంటుంది? నిర్మలమైన ఆకాశం, రాత్రిపూట నిర్మలమైన ఆకాశం, ఆకాశంలో మేఘాలు లేవు, ఆకాశం అంతా నిర్మలంగా ఉంది. రాత్రిపూట ఆకాశం నిర్మలంగా ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. ఆ నల్లటి ఆకాశంలో పున్నమి చంద్రుని కాంతులు ఆకాశమంతా వ్యాపించి ఉంటుంది. చంద్రుని చూడకుండా చంద్రకాంతిని మాత్రమే, అది కూడా ఆకాశంలో సుమా, కింద నేల మీద కాదు. నేల మీద పడితే మళ్ళీ ఆ కాంతిలో రకరకాల కనపడతాయి, మళ్ళీ అవన్నీ మాయను సృష్టిస్తాయి, మనసును రకరకాల భావాల్లోకి తీసుకెళ్ళిపోతాయి, మళ్ళీ అది మాయ అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏమీ లేనిది నిర్మలమైనది అది బ్రహ్మం కదా. కాబట్టి వినీలాకాశములో పున్నమి రాత్రి చంద్రుని యొక్క కాంతులను, చంద్రుణ్ణి చూడకుండా చంద్రకాంతిని మాత్రమే ఆకాశంలో చూసినప్పుడు ఆ చంద్రకాంతే శుద్ధ బ్రహ్మం. బ్రహ్మము ఆ విధంగా చల్లని, మెల్లని, అందమైన, తెల్లని కాంతి స్వరూపంగా విశ్వమంతా వ్యాపించి ఉంది. ఎక్కడ సూది మనం మోపినంత సందు కూడా లేకుండా నిండుగా పూర్ణంగా వ్యాపించింది. ఎలా? తెల్లగా, చల్లగా, మెల్లమెల్లగా అన్నట్టుగా పూర్ణమైనటువంటి కాంతులతో వ్యాపించి ఉంది. చంద్రుని చూడకుండా చంద్రకాంతిని మాత్రమే ఆకాశమంతా వ్యాపించున్న కాంతిని చూస్తే అదే శుద్ధ బ్రహ్మం. ఇలాంటి ప్రకృతిలో కొన్ని బ్రహ్మ పదార్థాలు ఉంటాయి. వాటిని చూడడం ద్వారా బ్రహ్మం ఎలా ఉంటుందో భావన చేయవచ్చు. పరమాత్మ మన యందు అత్యంత కరుణతో ప్రకృతిలో బ్రహ్మానికి సంబంధించిన కొన్ని ప్రతిరూపాలను పెట్టాడు. సూర్యచంద్రులు, ఆకాశం, సముద్రం. అయితే వాటిని చూస్తూ వాటిలోకి మన మనసును ప్రవేశింపచేసి ఆనందించడం రావాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా పాశ్చాత్య దేశంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఒక సైంటిస్టు చంద్రుని చూస్తే ఏమంటాడు? అక్కడ కూడా కొండలే ఉన్నాయి, అక్కడ కూడా లోయలే ఉన్నాయి, అక్కడ కూడా నీటికి సంబంధించిన కొన్ని గుంతలు కనబడుతున్నాయి. వాడు చూసేది అదే, వాడి దృష్టి. డాక్టర్ సి నారాయణ రెడ్డి, లేకపోతే శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆత్రేయ గారు, ఇలాంటి భావ కవులు చంద్రుని చూసినప్పుడు, చంద్రకాంతిని చూసినప్పుడు వాళ్ళకు వచ్చే భావాలు వేరే. అవి అద్భుతంగా ఉంటాయి కదా. కాబట్టి భావన చేయడం అనేది రాకపోతే బ్రహ్మాన్ని భావన చేయడం కష్టం. ముందు ఆ లక్షణం మనసుకు రావాలి. అది విషయం. సరే, ఆమె అడిగిన తర్వాత కొంత చెప్పాలనిపించి ఒక ఆలోచన చేసి ప్రయత్నం చేశారు బాబాగారి దయతోటి. జీవబ్రహ్మలు ఐక్యం అవటమే ఇదే వేదాంతంలోని ముఖ్య విషయం. ఆ ఐక్య ప్రమేయాంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేయటం ప్రయోజనం. ఆ మూల అజ్ఞాన నివృత్తియే ఆత్మానంద ప్రాప్తి. మూల అజ్ఞానం అని ఒకటి ఉంటుంది. అజ్ఞానం అనంతంగా ఉంటుంది. అంటే ఈ జన్మజన్మల సంస్కారాల వల్ల మన మనసులో అనేకమైన కోరికలు, అనేకమైన సంస్కారాలు, భయము, సంశయము, క్రోధము, ద్వేషము, ఎంత వద్దనుకున్న సత్సంగాలు వినడం ద్వారా అసలు ఇవన్నీ ఇంకా మానేయాలి. మనం రేపటి నుంచి పరిశుద్ధమైపోవాలి, బాబా భక్తులుగా పూర్తిగా మారిపోవాలి. ఎంత హింసించినను ఓర్చుకున్నవాడు నా నిజభక్తుడు అన్నాడే సాయిబాబా. కాబట్టి రేపు మమ్మల్ని ఎవరైనా కొట్టినా, తిట్టినా, మొక్క మీద ఊసినా నవ్వుతూ స్వీకరిస్తాం.
బాబాకి అప్పుడు ఆనందం, అది బాబా ఆనందించేది అప్పుడే కదా, సత్సంగాల ద్వారా తెలుస్తున్నాం అనుకుంటాం. కానీ వెంటనే మాయ ప్రవేశిస్తుంది, మనకు నచ్చిన వాళ్ళ విషయంలో తాచుపాములా బుస్సుమని బయటకు వస్తుంది. అదే మాయ. కాబట్టి అంత సులభమేం కాదు. దానికి కారణం మూల అజ్ఞానం. మూల అజ్ఞానం అంటే ఎక్కడుంది? నేను ఈ దేహాన్ని అనే భావన నీకు ఉన్నంత వరకు, దాని తర్వాత వచ్చినాయి ఇవన్నీ. నేను శ్రీనివాసుని, నేను సాయిదాసుని. శ్రీనివాసుని అంటే ఒక రకంగా ఉంటుంది, సాయిదాసు అంటే ఒక రకంగా ఉంటుంది, ఆత్మను అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. సాయిదాసు అన్నా కొన్ని సమస్యలు ఉంటాయి, శ్రీనివాసు అంటే ఇంకెక్కువ సమస్యలు ఉంటాయి. ఆత్మను అనుకుంటే ఏ సమస్య లేదు. కానీ ఆత్మను అనుకోవాలంటే ముందు ఆత్మ అంటే ఏంటో తెలియాలి. మళ్ళీ దీనికి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే తప్ప వేరే అవకాశం లేదు. లోపలికి వెళ్ళడం ఎలాగా? మళ్ళీ దానికి కొంత సాధన. కాబట్టి మూల అజ్ఞానం అనేది ఏంటయ్యా అంటే, నేను దేహం అనే భావన ఎక్కడ పుట్టిందో అదే మూల అజ్ఞానం. నేను దేహం అనే భావన ఎక్కడ పుట్టిందో అది మూల అజ్ఞానం. ఎక్కడ పుట్టింది? మనసులో పుట్టింది. మనసు ఎక్కడ పుట్టింది? శ్వాసలో పుట్టింది. శ్వాస ఎక్కడ పుట్టిందో తెలుసుకోగలిగితే మనసు ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది తెలిసిపోతుంది. కాబట్టి శ్వాస పుట్టుక స్థానాన్ని గ్రహించాలి. శ్వాసలోంచే మనసు పుట్టింది. అందుకనే సాధన అంతా శ్వాస మీదే ఉంటుంది. శ్వాసను ఎవరైతే నియంత్రిస్తారో, శ్వాసను ఎవరైతే నిశ్చలం చేసుకోగలుగుతారో వారి మనసు వారి అధీనంలో ఉంటుంది. అర్థమైన వాళ్ళు సాధన చేసుకోండి. అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జీవబ్రహ్మల యందు ద్వైతభావం తొలగకపోతే జ్ఞానులు కారు. జీవుడు బ్రహ్మము ఒకటే అనే భావన ఏర్పడకపోతే ఎవడు కూడా జ్ఞాని కాలేడు. దానికి ఇప్పటిదాకా చెప్పిన సాధన. శరీరాభిమానం ఉన్నవారి జ్ఞానం సంపూర్ణ అజ్ఞానం. మనందరం చాలామంది జ్ఞానం తెలుసుకున్నారు. చాలామంది గురువుల రూపంలో కూర్చొని సత్సంగాలు చేస్తుంటారు కదా, నాలాగే. డ్రెస్సులు వేసుకొని కొంతమంది, డ్రెస్సులు వేసుకోకుండా కొంతమంది, మైకులు పగలగొడుతూ కొంతమంది, మైకులు పగలగొట్టకుండా నెమ్మదిగా ప్రశాంతంగా అంతా దర్శించిన వారిలాగే చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతమైన చిత్తంతో చెప్తుంటాం. కానీ వారిలో కూడా నేను ఈ దేహం అనే భావన కనుక పోకపోతే వారు కూడా సంపూర్ణ అజ్ఞానమే అన్నారు. మళ్ళీ ఏదో కొద్ది అజ్ఞానం కాదు. కాబట్టి దేహము నేననే భావన పోవడం అంత సులభం కాదు. నిన్న చెప్పుకున్నాం. దేహం నేనని పోయిన మహానుభావులు రమణ మహర్షి గారు, మహాత్మా గాంధీ గురించి చెప్పుకున్నాం. అది చాలా లోతైన సాధన, చాలా సంవత్సరాలు కఠినమైనటువంటి, చాలా పట్టుదలతో చేసే సాధనల వల్ల, ఆత్మవిచారణ వల్ల, ఆత్మస్థితిలో చాలా రోజులు అలా ఉండిపోవడం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది తప్ప ఇలా ఉపన్యాసాలు పుస్తకాలు చదివి చెప్పడం వల్ల రాదు. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం అన్నాడు ఒక కవి. కాబట్టి ఏది మన దగ్గర ఊరికే రాదు, ఆత్మజ్ఞానం అస్సలే రాదు. అందుకే కదా మహాత్ములందరూ, రమణ మహర్షి గారు ఊరికైనా 12 సంవత్సరాలు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసి శరీరం మీద పుట్టలు పెరిగితే అది కూడా పట్టించుకోకుండా ఆత్మస్థితిలో ఉన్నాడు. అందుకు ఆయన సాక్షాత్కారం పొందాడు. బాబా గారు కూడా అదే చెప్పాడు. 12 సంవత్సరాలు నా గురువుని ధ్యానించానన్నాడు, అన్నీ మర్చిపోయి. రామకృష్ణ పరమహంస 14 సంవత్సరాలు సాధన చేశాడు, అమ్మవారి భావనలో పిచ్చివాడైపోయాడు. ఊరికే రమ్మంటే రాదు ఆత్మజ్ఞానం. దానికి ఎన్నో జన్మల సాధన బలం, పుణ్యఫలం ఉంటే ఏదో ఒక జన్మలో పుట్టుకతోటే ఒక గొప్ప వంశంలో, ఒక గొప్ప భక్తుల వంశంలో, జ్ఞానుల వంశంలో పుట్టి చిన్నప్పటి నుంచి ఆ విధమైనటువంటి సంస్కారాలతో ఉంటారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయినాథుల వారిని 4 సంవత్సరాల నుంచి సాధన చేశాడు, 12 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్తారు ఖండోబా. కాబట్టి చిన్నప్పటి నుంచి పువ్వు పుట్టిన వెంటనే పరిమళించినట్టుగా పుట్టుకతోటే ఆ సంస్కారాలు వచ్చిన జన్మలో మాత్రమే తరిస్తాం. మనలాగా 40-50 సంవత్సరాలు 30 సంవత్సరాలు గందరగోళం జీవితం జీవించి, అడ్డదిడ్డమైన జీవితం జీవించి, ఏదో బాబా దయ వల్ల కొంత భక్తి మార్గంలోకి వచ్చినంత మాత్రాన అయిపోయింది, ఈ జన్మలోనే సాధించేసుకుంటామంటే అది కేవలం భ్రమ అవుతుంది. గురువుగారు అనుగ్రహం ఉంటే లభించవచ్చు గాక.
అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునే వారి జాగృత జ్ఞానం తగలబడినట్లే వారు నిద్రిస్తున్న కుంభకర్ణులు. అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునేవారి చేయకూడని పనులన్నీ చేసుకుంటూనే మేము జ్ఞానులమని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వారి జ్ఞానం తగలబడినట్లే. చక్కటి ఉదాహరణ నిత్యానంద. మంచి జ్ఞాని, కానీ ఎక్కడో కింద పడ్డాడు, చెత్త పనులు చేశాడు, అనుచితమైన కర్మ చేశాడు. అయినా సరే తన తప్పు తాను ఒప్పుకోకుండా నేనే జ్ఞానిని, నేను భగవాన్ని, నేను శంకరుణ్ణి అనుకుంటూ ప్రజల్ని భ్రమింపచేయాలని చూశాడు. ప్రజలు మంచిని పెద్దగా లెక్క చేయవచ్చు, పట్టించుకోకపోవచ్చు, పొగడకపోవచ్చు. చెడు దొరికితే మాత్రం వదిలిపెట్టరు, ఉతికి ఆరేస్తారు. కాబట్టే నిత్యానందాలు, ఓషోలు, రజనీషులు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళి కూడా యోగభ్రష్టులై దేశాలు వదిలి పారిపోయారు. రజనీష్ అలాగే పారిపోయాడు, నిత్యానంద అలాగే పారిపోయాడు. అందరూ మళ్ళీ మహాత్ములే, గొప్ప జ్ఞానం సంపాదించిన వాళ్ళే. కానీ ఇంద్రియ నిగ్రహం సాధించకుండా, జితేంద్రియత్వం సాధించకుండా, అనుచితమైన కర్మలు చేస్తూ పుస్తక జ్ఞానాన్ని, కొంత అనుభవ జ్ఞానాన్ని సాధించి అహంకారంతో ఎన్ని తప్పులు చేసినా, పడిపోయినా, పతనమైపోయినా మేము జ్ఞానులమే, మేము మహాత్ములమే అని అనుకుంటే అది కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకమవుతుంది. కర్మదేవత అసలు ఒప్పుకోదు. కర్మఫలానికి వారిని బలి తీసుకుంటుంది. అలా తీసుకోబడ్డారు వాళ్ళంతా. వేదశాస్త్రాల్లో చెప్పినట్లు కాక విపరీతంగా ఆచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారి చిత్తశుద్ధికి సాధనం వారి అజ్ఞానాన్ని నశింపచేయటం ఒక్కటే. వేదశాస్త్రాల్లో చెప్పినట్లు కాక విపరీతంగా ఆచరిస్తూ అంటే సచ్చరిత్రలో ఇప్పుడు ఈ ఓవిల్లో హేమాడ్ పంత్ మహాశయుడు ఏం చెప్తున్నాడంటే వేదము శాస్త్రాలు చెప్పిన విధంగా జీవించమంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, సచ్చరిత్రలు అక్కడక్కడ వచ్చిన కొన్ని ఓవిలు పట్టుకొని వేదాలు ఉపనిషత్తుల గురించి సచ్చరిత్ర చెప్పలేదు, అలాగే నియమనిష్టలు కూడా ఏమీ చెప్పలేదు, బాబాగారి మార్గంలో నియమం లేదు, నిష్ట లేదు, ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, మనసు పవిత్రంగా ఉంటే చాలు, నియమనిష్టలు ఏం లేవు అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ఈ ఓవిలో వేదం శాస్త్రాల్లో చెప్పినటువంటి పద్ధతుల్లో జీవించమంటున్నాడు. వేదం చాలా చెప్పింది, శాస్త్రాలు చాలా చెప్పాయి, దాని ప్రకారంగా జీవించమని చెప్తుంది ఓవి. కాబట్టి సచ్చరిత్ర ఒక్కొక్క చోట ఒక రకంగా చెప్తుంది. వారి వారి స్థాయిని బట్టి, అర్హతను బట్టి, వాళ్ళు సాధించుకున్న దాన్ని బట్టి, సాధించుకోవాలనుకున్న దాన్ని బట్టి దాన్ని తీసుకోవాలి, ఆచరించాలి. అంతేగాని దీన్ని పట్టుకొని అందరూ వేదశాస్త్రాలు ఆచరించాల్సిందే, అలా అయితేనే మోక్షం వస్తుంది అని చెప్పడానికి లేదు. ఇంకో చోట దాన్ని పట్టుకొని అసలు ఎవరు దేన్ని ఆచరించక్కర్లేదు, వేదం శాస్త్రం అక్కర్లేదు అని చెప్పడానికి వీల్లేదు. అన్నీ కలిపితేనే సచ్చరిత్ర అవుతుంది. కనుక వేదశాస్త్రాలు చెప్పినట్టుగా జీవించాలి, విపరీత పద్ధతుల్లో జీవించకూడదు. విపరీత పద్ధతులు అంటే ఏంటి? హిందువులుగా పుట్టాం, దీపారాధన అక్కర్లేదు, దీపాలు వెలిగించక్కర్లేదు, పూజలు చెయ్యక్కర్లేదు, విగ్రహారాధన అక్కర్లేదు. ఇవన్నీ విపరీతమైనటువంటి పద్ధతులు. వీటన్నిటికీ కూడా శాస్త్రాల్లో పడ్డాయి, ఆచరించమని చెప్పారు. వాటికి ఒక ప్రయోజనం ఉంది, ఋషులే పెట్టారు వాటిని. వాటి ద్వారా తరించే ఒక మనుష్య జాతి ఒకటి ఉంటుంది, మనుష్యులు కొందరు ఉంటారు, వారి స్థాయిని బట్టి అవి వారికి ఉపయోగపడతాయని పెట్టారు. నీకు అక్కర్లేదంటే వదిలేసి నీ మార్గంలో నువ్వు వెళ్ళు, నీకు తెలిసిన దాంట్లో వెళ్ళు. కానీ అసలు అవి అక్కర్లేదు, అవన్నీ తప్పు అని ఖండించడం తప్పు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారి వర్ణాశ్రమ ధర్మాలు, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థుగా ఉండాలి, గృహస్థ ధర్మాలని పాటించాలి, ధర్మార్థ కామ మోక్షాల కోసం ప్రయత్నం చేయాలి తప్ప గృహస్థంలో ఉంటూ సన్యాసి లక్షణాలతోటి నాకు ఈ సంసారం మీద శ్రద్ధ లేదు, ఇష్టం లేదని భర్త కానీ భార్య కానీ ఏది పట్టించుకోకుండా మహాభక్తుల్లాగా ఎప్పుడు సన్యాసుల్లాగా పాటలు పాడుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ, గురువుల చుట్టూ తిరుగుతూ, కుటుంబాన్ని, భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని గాలికి వదిలేసేసి, లేదా భార్యని గాలికి వదిలేసేసి గురువుల చుట్టూ తిరుగుతూ, ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ మేము మహా ఆధ్యాత్మికవేత్తలం అయిపోతున్నాం, భక్తులం అయిపోయాం అనే భ్రమలో పడితే అది వర్ణాశ్రమ ధర్మానికి విరుద్ధం అవుతుంది. వీళ్ళంతా నిద్రిస్తున్న కుంభకర్ణులు. కుంభకర్ణుడు పడుకుంటే మళ్ళీ లేగడు. వీళ్ళు కూడా ఆ అజ్ఞానంలో పడిపోయి
వారి ధర్మాన్ని మర్చిపోయి పరధర్మాన్ని ఆచరిస్తూ అటు ఇటు దేనికి పనికి రాకుండా భ్రష్టు పెట్టిపోతారు అని చెప్తుంది ఈ ఓవి. సత్వరజస్తమాది 3 రకాల గుణాలు, శబ్ద స్పర్శ రూప రసాది విషయాలు. సత్వరజస్తమాది 3 రకాల గుణాలు, సత్వం, రజం, తమస్సు. తమస్సు అంటే క్రోధము, నిద్ర, సోమరితనము. రజోగుణము సామర్థ్యము, కోరికలు. సత్వగుణము మంచి సామర్థ్యము, సాత్విక లక్షణం, భగవంతుని చింతన. ఈ 3 గుణాలు మనుషులకు ఉంటాయి. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. ఈ 3 గుణాలతోటి ఈ సృష్టి నడుస్తూ ఉంది. సృష్టి స్థితిలయలు ఈ 3 గుణాలతో నడుస్తుంది. రజోగుణంతో సృష్టి జరుగుతుంది, సత్వగుణంతో దాన్ని కాపాడుతూ ఉంటుంది, తమోగుణంతో లయం చేసుకుంటూ ఉంటుంది. ఈ 3 గుణాల్లో సృష్టిలో ఉన్నాయి. సృష్టిలో వచ్చినటువంటి జీవులకు 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలే పాపాలను సృష్టిస్తుంటాయి, పుణ్యాన్ని సృష్టిస్తుంటాయి. ఈ పాప పుణ్యాల్లో పడి మనుషులు మనం కర్మఫలాన్ని అనుభవించడానికి పుడుతూ చేస్తూ ఉంటాం. ఇదొక జగన్నాటకం, ఇదొక చక్రం, భగవంతుడు ఏర్పాటు చేసిన చక్రం. శబ్దస్పర్శ రూపరసాది విషయాలు, పంచేంద్రియాల ద్వారా మనం అనుభవించే విషయాలు. అనేక రకాల వికారాలు, వికారాలు కూడా వస్తుంటాయి. వికారాలు చెప్పడానికి వీల్లేదు. తమో గుణంలోకి వెళ్ళినప్పుడు అనేకమైన వికారాలు వచ్చేస్తాయి, భయంకరమైన వికారాలు వస్తాయి. రజోగుణంలో కొద్దిగా ఉంటాయి, సత్వగుణంలో వికారాలు తక్కువగా ఉంటాయి. జిహ్వ మరియు ఉపస్థ ఆది ఇంద్రియాలు. జిహ్వ తినడం, ఉపస్థ తిన్నది బయటికి పోవడం, ఇవి మొట్టమొదటి ఇంద్రియాలు, ఆది ఇంద్రియాలు. వీని ద్వారా బ్రహ్మాదేవతలందరూ కూడా మోసగించబడ్డారు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి శబ్ద స్పర్శ రూపరసాది విషయాలు కానీ, జిహ్వ ఉపస్థ ఈ ఇంద్రియాలు కానీ, వీటన్నిటి ద్వారా బ్రహ్మాది దేవతలు కూడా మోసగించబడ్డారు. అంటే ఇంద్రియాలతో కూడిన దేహంలో జీవుడు ఎప్పుడైతే ప్రవేశించాడో, ఇంద్రియ సుఖాలకు ఎప్పుడైతే జీవుడు అలవాటు పడ్డాడో, ఇంద్రియ సుఖాల కోసమే జీవిస్తూ పాపాలు చేస్తూ పుణ్యాలు చేస్తూ ఆ కర్మఫలాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఈ జగన్నాటకం సాగుతూ పోతూ ఉంది. కాబట్టి ఇంద్రియ సుఖాలను ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటాడో అప్పుడు కర్మలు ఆగిపోతాయి. ఎప్పుడైతే కర్మలు ఆగిపోతాయో మనసు కూడా నశిస్తుంది. ఎప్పుడైతే మనసు నశిస్తుందో ఆత్మ స్వయం ప్రకటమవుతుంది. చాలా సులభం. కాకపోతే ఆ సంకల్పం ఉండాలి, వదిలేసుకోవాలని. వదిలేసుకునే సంకల్పం లేక, వదిలేసుకునే అంత త్యాగం లేక ఈ గందరగోళం పడుతుంటాం. సంపాదించుకోవడం చాలా తేలిక, వదలడం చాలా కష్టం. ₹1,00,00,000 సంపాదిస్తాం, ₹1,00,000 పోతే హార్ట్ అటాక్ వస్తుంది. ₹1,00,00,000 సంపాదించి ఎంతో కష్టపడి సంపాదించుంటాడు, ₹1,00,000 పోతే అంతకంటే కష్టపడతాడు, లేనిపోని అని తెచ్చిపెట్టుకుంటాడు. ఇది మానవ సహజ లక్షణం. ఎంతమంది పోతున్నారో దాంట్లో పడి పాపం. కాబట్టి బ్రహ్మాది దేవతలందరూ మోసగించబడ్డారు. జగత్తులో ప్రాణులన్నీ అనాది నుండి అజ్ఞానంతోనూ మాయతోనూ కప్పబడి ఉన్నాయి. ఈ జగత్తులో సృష్టిలో మొదటి నుంచి ప్రాణులు అజ్ఞానంతో మాయతోటి కప్పబడి ఉన్నాయి. ఎందుకు కప్పబడి ఉండవు? జీవుని తయారు చేసినప్పుడే భగవంతుడు మాయ కూడా వచ్చేసింది. దేహంలోకి పంపించగానే ఆత్మని ఆ దేహ లక్షణాలు దానికి అంటుకుపోయి అది నేను దేహం అనే భ్రమలో పడి దేహ లక్షణాలతో జీవిస్తూ దేహేంద్రియాల సుఖాల కోసం జీవిస్తూ మాయలో పడి అయిపోయింది. అదే మాయ. ఎలా ఉంటుందంటే, ఇందాక బాబా గారు వచ్చిన ఇది ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, పడుకున్నాం, లేచేసరికి మన ముఖానికి అంతా పెయింట్ కొట్టారు, రంగు కొట్టారు. లేచి అద్దంలో చూసుకుంటే మన ముఖం అంతా మారిపోయింది. అయితే అది ఎవరో మనకి పెయింట్ కొట్టారు మారిపోయింది అనే జ్ఞానం లేకుండా అదే నా ముఖం అనుకొని నేను తిరుగుతూ ఉన్నాను అనుకోండి, అదే అజ్ఞానం. అది నీ ముఖం కాదు. నీకెవరో నిద్రపోయాక రంగు కొట్టారు, కానీ నువ్వేమనుకుంటున్నావు? ఇదే నా ముఖం అనుకొని తిరుగుతున్నావు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, కొంతమంది సినిమా యాక్టర్లు దేవుళ్ళ పాత్రలు వేసి వేసి నేనే దేవుణ్ణి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా వాళ్ళని దేవుళ్ళని చేసి పూజించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం పూజించినంత మాత్రాన ఆయన దేవుడు కాదు,
నేను దేవుణ్ణి అనుకున్న మాత్రాన కూడా ఆయన దేవుడు కాదు. ఇది ఇది ఇంతకంటే ఏం కావాలి మాయ. కాబట్టి పడుకొని లేచిన తర్వాత ముఖానికి రంగు కొడితే ఆ రంగుతో ఉన్న ముఖమే నేను అనుకుని మనం జీవిస్తే అది మాయ కదా. అలాగే ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి భగవంతుడు పంపించాడు. ఆత్మ ఏం చేసింది? శరీరంతో లేచి చూసుకునేసరికి ఆ దేహాన్ని చూసుకొని ఓహో నేనంటే ఇదే, నేను ఈ శరీరాన్ని నేను కదా అనుకొని ఇంకా జీవించడం మొదలుపెట్టింది. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు పడి కొట్టుబిట్టాడుతూ ఉంది. దాంట్లో నుంచి బయటికి రాలేక నిజానికి నేను ఈ దేహాన్ని కాదు అని తెలుసుకోగలిగితే ఆ యొక్క ఆత్మ ఈ కష్టాల నుంచి బయటపడుతుంది. కాకపోతే ఇందులో ఉండి దీని ద్వారా పొందే ఆ ఇంద్రియ సుఖాలు పొందుతూ జీవించాలనుకుంటుందే కానీ ఆత్మ అందులోంచి బయటకు వచ్చి ఇంకొక దాన్ని ఇంకొకటి ఏదో పాపం దానికి తెలియదు, మర్చిపోయింది. ఆ ఇంకొకటి ఏంటి అనేదాన్ని కొద్దిగా చూసినా ఈ శరీర దాన్ని చాలా సులభంగా వదిలేస్తుంది. కానీ అదేమో అంత సులభంగా రాకుండా చేశాడు, అంత సులభంగా దొరకకుండా చేశాడు. ఇవేమో చాలా తేలిగ్గా వచ్చేలా చేశాడు. ఎవడైనా తేలిగ్గా వచ్చేదే కావాలనుకుంటాడు కదా, కష్టపడి వచ్చేదాన్ని వద్దనుకుంటాడు కదా. ఎవరో కొంతమంది మాత్రమే ఐఏఎస్ ఆఫీసులు కావాలనుకుంటారు. జీవితాన్ని త్యాగం చేసి, సంవత్సరాలు త్యాగం చేసి దాన్ని సాధిస్తారు. వాడు ఆనందిస్తాడు. అలాగే నేను ఆత్మను తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అన్నిటినీ త్యాగం చేసి దాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళు అవధూతలు అవుతారు, సిద్ధపురుషులు అవుతారు, యోగీశ్వరులు అవుతారు, మహాత్ములు అవుతారు, ఆనంద స్వరూపులు అవుతారు. అలా అయిన వాళ్ళే రామకృష్ణులు, రమణ మహర్షులు, సాయినాథుల వారు, ఇంకా ఎంతోమంది, స్వామి వివేకానందుల వారు, అరవింద ఘోషు, పరమహంస యోగానంద, లాహిరి మహర్షి, ఎందరో సిద్ధపురుషులు, మన మెహర్ బాబా, వెంకయ్య స్వామి, ఎందరో 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 వేల మంది ఉన్నారు. గొప్పదాన్ని సాధించాలంటే నువ్వు కొన్నింటిని వదులుకోవాలి. ఏదైనా గొప్పది, భౌతికంలో అయినా గొప్పదాన్ని సాధించాలంటే వదులుకోవాల్సిందే, ఆధ్యాత్మికంగా వదులుకోవాల్సిందే. ఏమీ వదులుకోకుండా నేను గొప్పదాన్ని అయిపోవాలి, గొప్పవాడిని అయిపోవాలి అనుకుంటే కుదరదు. అది విషయం. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి ఇవన్నీ అజ్ఞానంతో ఆవృతమై ఉన్నాయి. రాగద్వేషాలు అంటే ఒకదాన్ని ఇష్టపడడం, ఒకదాన్ని ద్వేషించడం, ఇవన్నీ కూడా మనని మాయలో పడేస్తాయి. మాయకు కారణం అజ్ఞానం. జీవుడు అజ్ఞానం వల్ల బద్ధుడైనాడు. అజ్ఞానం వల్ల జీవుడు బంధించబడ్డాడు. అజ్ఞానం ఎలా వచ్చింది? దేహభావంతో వచ్చింది. నేను ఈ దేహాన్ని అని ఎప్పుడైతే అనుకున్నాడో అయిపోయింది. అతని శుద్ధ ఆత్మస్వరూపం ప్రకటన అవటానికి అజ్ఞానం, కోరికలు మరియు కర్మబంధనాలు అన్నీ విడిపోవాలి. ఆ శుద్ధ ఆత్మస్వరూపం ప్రకటన అవ్వాలి అంటే అజ్ఞానం, కోరికలు మరియు కర్మబంధనాలు, ఏమేమైతే చేయాలనుకున్నాడో, ఏమేమైతే సాధించాలనుకున్నాడో, ఏమైతే సంపాదించుకున్నాడో అన్నీ విడిపోవాలి. కష్టపడి ఇంతకాలం ముడేసుకుంటూ వచ్చాడు కదా, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా బంగారం, నా బట్టలు, నా అందం, నా శరీరం, నా నా అనుకుంటే అవన్నీ ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ పోతే అయిపోయి. మోక్షం అంటే ఏం లేదు. మనం చుట్టుకున్న తాళం తీసేసుకోవడమే. మనమే చుట్టుకున్నాం. చుట్టుకోవడం చాలా ఇష్టంగా చుట్టుకున్నాం కదా, తీసేసుకోవడం కష్టం. మనమే చుట్టుకున్నాం చాలా ఇష్టంగా. వాటి వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఈ బంధనాల వల్ల, బంధాల వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటాం. బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ బాగున్న వ్యక్తే ఎంత అసహ్యంగా కనపడుతుంటారో, ఎంత బాధపడతామో, ఎంత ఏడుస్తాము, ఎంత నమ్మాము, ఎన్ని రోజులు స్నేహం చేసాము, ఎంత చేసాము అని అలా ఏడవడానికన్నా ఇష్టపడతాడు. కానీ ఆ బంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడి అంత బాగా నచ్చుద్ది ఆ బంధాలు మనకి. చేపల వాసన ఎంత అసహ్యంగా ఉంటుంది, కానీ దాన్ని చాలా ఇష్టంగా వాసన పీల్చుకుంటూ తినేవాళ్ళు ఎంతమంది లేరు? నీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ వాసన ఒకరికి పరమాశయం అయితే ఒకరికి పరమానందం. అలాగే ఈ బంధనాలు, ఈ కోరికలు, ఈ బాధలు ఒకరికి బ్రహ్మాండంగా ఉంటాయి, అందులోనే ఉంటాడు. కానీ మరొకడికి అవి అసలు వద్దు అని చెప్పి తెంచేసుకొని వెళ్ళిపోతాడు. వాడే సన్యాసి. వాడు ఎవడో పాట పాడాడు కదా,
మనసు అంటేనే బాధ అన్నారు, ప్రేమ అంటేనే బాధ అన్నారు, ఆ బాధ ఉంటేనే బ్రతుకన్నారు, ఆ ప్రేమే వద్దంటాను, ఆ బ్రతికే వద్దంటాను. ప్రేమ లేకపోతే జీవితం ఏముంది అండి అంటారు. నిజమే. కానీ ఆ ప్రేమే నీకు బంధనమై నిన్ను పీల్చి పిప్పి చేస్తుంది సుమా. అయినా సరేనండి, అటువంటి ప్రేమ లేకపోతే జీవించడం ఎలాగండి అనుకొని ఆ ప్రేమలో పడతారు. దాంతో దెబ్బతిన్నాక మోసపోయాక ఏం చేస్తారు? ఆ ప్రేమే వద్దంటాను, ఆ బ్రతికే వద్దంటారు. ముందు చెప్తే వినడుగా. ఏదైనా అనుభవంకి వస్తే వింటాడు. ఆవు పొదుగు పాలతో బాగా నిండుగా ఉంటుంది. ఆవు పొదుగు పాలతో నిండుగా ఉంటుంది. అక్కడే పొదుగును గట్టిగా పట్టుకుని జోరీగా కూడా ఉంటుంది. కానీ దానికి రక్తం ప్రీతి, దానికి పాల అవసరం ఏముంది? ఆవు పొదుగు నిండుగా పాలతో నిండి ఉంటుంది, అక్కడే ఒక జోరీగా ఉంటుంది. అదేం చేస్తుంది? రక్తాన్ని పీల్చుతుంటుంది, కానీ మధురమైన పాలను అది తీసుకోదు, ఆశించదు. అలా ఉంటారు కొంతమంది మనుషులు. అట్లే కప్పకు మరియు తుమ్మెదకు అందమైన తామర పువ్వు నివాస స్థానం. అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది. ఆ ఆ కమలం దగ్గర ఏమేమి ఉంటాయి? కప్ప ఉంటుంది, ఆ, తుమ్మెద ఉంటుంది. పువ్వు దగ్గర కమలం పువ్వు దగ్గర కప్ప ఉంటుంది, తుమ్మెద ఉంటుంది. తుమ్మెదేమో ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంటే, కప్ప ఏమో బురదను తీసుకుంటుంది. దానికి అదే ఇష్టం. రెండిట్లో ఏది గొప్పది అంటే మనం తుమ్మెద గొప్పది అనొచ్చు, కానీ కప్పకు బురద ఇష్టం, దానికి అదే దొరుకుతుంది అంతే. దాని అదృష్టం అది. నువ్వు తెచ్చి ఆ తుమ్మెదలో ఉన్న మకరందం ఇచ్చినా కప్ప తీసుకోదు, నాకు ఇదే కావాలంటుంది. బురదలో పంది ఆనందంగా, దున్నపోతులు పందులు బురదలో ఉండి ఆనందంగా జీవిస్తుంటాయి ఆ వాసన పీల్చుకుంటూ. నువ్వు వాటి తీసుకెళ్ళి పన్నీటితో స్నానం చేస్తే ఆనందిస్తా లేదు ఆ వాసన. అలాగే మనుషుల్లో కూడా ఆ విధంగా ఈ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి క్షణికమైన ఇంద్రియ సుఖాల్లో జీవిస్తూ, అందులోనే కొట్టుకుంటూ, అందులోనే తిట్టుకుంటూ, అందులోనే రోగాలతో రొప్పులతో బాధపడుతూ ఏడుస్తూ జీవిస్తారే తప్ప ఆ సుఖాలను వదిలేసి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని పొందుదాం రారా అంటే రారు, అక్కడే ఉంటారు. అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించిన మూర్ఖుడు అజ్ఞానం వైపు ఆకర్షింపబడతాడు. మూఢునికి అజ్ఞానమే జ్ఞానమని అనిపిస్తుంది. జ్ఞానం గురించిన పాఠాలు వానికి ఏం ఉపయోగపడతాయి? అంతే, వారి సంస్కారాలు, వాళ్ళ ఇష్టాలు. మన శ్రీశైలం కొండల్లో చెంచులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు సుండిపెంటలో మంచి బంగ్లాలో ఏసీ రూమ్లో పడుకోబెట్టినా వాళ్ళు ఉండరు. తలుపులు పలగొట్టి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఊర్లో ఆ ప ఆ చుట్టూ ఉన్న గందరగోళమైనటువంటి అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటాడు తప్ప ఇక్కడ ఉండడు. దీన్నే సంస్కారాలు అంటారు. ఏ సంస్కారాలైతే నువ్వు ఇంతవరకు ఇష్టపడ్డావో, ఏ సంస్కారంలో అయితే నువ్వు జీవించావో, ఏ పరిస్థితుల్లో జీవించావో, ఆ పరిస్థితులకు అలవాటు పడిన నీ మనసు వాటినే కోరుకుంటుంది తప్ప అంతకంటే ఉన్నతమైన దాన్ని కోరుకోదు. వివేకంతో ఆలోచించి ఇది నిజంగా గొప్పదా, ఇది ఉన్నతమైనదా, దీనివల్ల నిజంగా సుఖం ఉందా, శాంతి ఉందా అని ఆలోచించి లేదు అని నిర్ణయం చేసుకున్నప్పుడు ఉన్నతమైన దానికోసం పరితపించాలి, సాధించే ప్రయత్నం చేయాలి, వీటిని వదులుకోవాలి. వాడు విఘ్నుడు అంటారు, వివేకి అంటారు. అది అందరికీ రాదు. అజ్ఞానం నిర్మూలనమవుతే బ్రహ్మజ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది. అందుచేత ముందు అజ్ఞాన ప్రతిపాదన ఆవశ్యకం అని తెలుసుకోవాలి. కాబట్టి ముందు ఏవైతే చెడ్డవో, ఏవైతే ఉండకూడనివో, ఏవైతే అజ్ఞాన లక్షణాలో వాటిని తెలుసుకుంటే కదా వాటిని వదిలేసుకోవాలనే నిర్ణయం వచ్చేది. అసలు నీలో ఉన్న అజ్ఞాన లక్షణాలే నువ్వు తెలుసుకోకపోతే వాటిని వదులుకునేది ఎలా వస్తుంది? వదులుకునే అవకాశమే ఉండదు. కాబట్టి అవి ఎప్పుడు అలాగే ఉంటాయి. కాబట్టి ముందు అజ్ఞానం సంబంధించిన లక్షణాలు తెలుసుకోవాలి, వాటిని వదులుకోవాలి. అప్పుడు సహజంగానే జ్ఞానం ఉదయించేస్తుంది. జ్ఞానం సహజంగానే ఉంది. బ్రహ్మజ్ఞాన సమానం పవిత్రమైనది త్రిజగాలలో వేరే ఏదీ లేదు. దాని గురించిన బోధ అత్యంత మహత్వం గలది. అది లేని జీవనం వ్యర్థం. బ్రహ్మజ్ఞానంతో సమానమైంది ముల్లోకాల్లో కూడా ఏదీ లేదు. అది చాలా పవిత్రమైంది, నిర్మలమైంది. దానితో సమానమైన మహత్వం కలిగింది ఈ సృష్టిలో ఏదీ లేదు. అది లేని జీవితం వ్యర్థం. బ్రహ్మజ్ఞానం లేకపోతే ఆ జీవితం వ్యర్థం, అది జంతు జీవితం. ఒక కోటీశ్వరి ఇంట్లో కుక్క నెలకు ₹1,00,000 ఖర్చు పెట్టించుకుంటుంది, అది అంత సుఖంగా జీవిస్తుంది. మనం దాంతో కూడా సరిపోము. కాబట్టి డబ్బుతో సుఖంగా జీవించడం ముఖ్యం కాదు.
బ్రహ్మ జ్ఞానం కావాలి సుమా, ఆత్మజ్ఞానం కావాలి సుమా, నువ్వెవరో తెలుసుకోగలగాలి సుమా. అది తెలుసుకోకపోతే నీ జీవితం వ్యర్థం సుమా. ప్రతి చిన్నదానికి చంచలమైపోవడం, ఆవేశపడిపోవడం, అస్తవ్యస్తమైపోవడం, అశాంతికి గురి కావడం ఎందుకు? ఎంత సంపాదిస్తే ఏం లాభం, ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం, ఎంత చదివితే ఏం లాభం, ఎంత హోదా ఉంటే ఏం లాభం? మనసు నిశ్చలంగా ఉంచలేని జ్ఞానం ఎందుకు పనికి వస్తుంది? బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక్క ఇంద్రియమైన బ్రహ్మను చూపించి ఉండేది. బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు, పంచేంద్రియాలు లేదా బుద్ధి, వీటికి బ్రహ్మ కూడా ఒక విషయం ఏంటంటే వీటి ద్వారా గనక ఆయన పట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటే వీటిల్లో ఏదో ఒకటి బ్రహ్మాన్ని ఎప్పుడూ చూయించుండేది. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. బుద్ధి గ్రహిస్తుంది. అతీంద్రియం, అది ఇంద్రియాలకు సంబంధించింది కాదు. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు. ముందు ఏమన్నాడు? బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక్క ఇంద్రియమైన బ్రహ్మం చూపించి ఉండేది అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. బుద్ధి గ్రహించేది, అది అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. పంచేంద్రియాలు అనేదాన్ని మనస్సుతోటే అయిపోయింది. పంచేంద్రియాలు ప్లస్ బుద్ధి మనస్సు ఆరో ఇంద్రియం అంటారు. ఆ మనస్సే బుద్ధే మనస్సు. మంచి పనులు చేసి మంచిగా ఆలోచిస్తే అది బుద్ధి అంటారు. బలహీనంగా ఉంటే మనసు అంటారు. ఇలా బుద్ధే మనసు రూపం ధరిస్తుంటుంది. మనసు శక్తివంతమైతే బుద్ధిగా మారిపోతుంటుంది. కాబట్టి ఆ బుద్ధిని అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. అది బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు. బుద్ధి ద్వారానే బ్రహ్మతత్వాన్ని గ్రహించవచ్చు అని చెప్తున్నాడు. కానీ అది ఇంద్రియాలకు అతీతమైనదని శృతి గర్జించిన ఇది శృతి సమ్మతం కాదు. అది ఇంద్రియాలకు అతీతమైనది. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు, కానీ అది ఇంద్రియాలకు అతీతమైనది. ఏది? అది బ్రహ్మతత్వం అని స్మృతి అంటే పురాణాలు గర్జించిన ఇది శృతి సమ్మతం కాదు, వేద సమ్మతం కాదు. ఇదే లోతైన కష్టమైన సమస్యలు ఏంటంటే ఇదే స్మృతి ఏం చెప్పింది, శృతి ఏం చెప్పింది, బుద్ధి అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటో కొద్ది వరకు చెప్పొచ్చు. బుద్ధి ఏంటి అని చెప్పాలంటే మళ్ళీ ఇంకా కొద్దిగా సాధన చెయ్యాలి. మనోలయం జరిగితే కానీ బుద్ధికాడికి వెళ్ళలేం. బుద్ధికాడికి వెళ్తే కానీ అహం దగ్గరికి వెళ్ళలేం. అహం దగ్గరికి వెళ్తే కానీ ఆత్మ దగ్గరికి వెళ్ళలేం. ఈ ఒకదానికొకటి అలా వెనక్కి వెళ్తూ ఉంటే మూలంలోకి వెళ్ళిపోతుంది. చూద్దాం రేపు. సాయిరాం.